ఎక్కువ పరిచయం అయింది పూలే అంబేద్కర్ నింబోలి అడ్డ హాస్టల్లోనే. అంబేద్కర్ గారు తెలుసు, పూలే గారు తెలుసు, కానీ నేను మూమెంట్ చేసేంత అంటే నేను స్వయంగా నేను ఇన్స్పిరేషన్ అయ్యేంత తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చేయడము, విద్యార్థి సంఘాలతో కలిసి ఉద్యమాలు చేయడం, అది విద్యార్థి చేసి వాళ్ళు చేసిన వాటిలో పార్టిసిపేట్ చేయడము. నేను అప్పటికి మాలమానాడుని ఎస్టాబ్లిష్ చేసి ఉన్నా కాబట్టి నన్ను కృష్ణమాదిక్ గారు ఇన్వైట్ చేసిండు. ప్రజా సంఘాలు, కుల సంఘాలతో మనం జేఏసీకి మద్దతు తెలంగాణ ఉద్యమంలో చేద్దామని తనే ఇన్వైట్ చేసిండు వాస్తవంగా. ఇప్పుడు ఆయన ఎవరు కేసీఆర్ గారు ఏంటంటే అప్పుడే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని ఒక స్టేట్మెంట్ చాలా పవర్ఫుల్గా పోతున్న క్రమంలో కృష్ణన్న నన్ను పిలిచారే, దళితుడు అంటే ఎవరన్నా కానీ మాల అయితేంది, మాదిగా అయితేంది, మనం తనకు సపోర్ట్ ఇవ్వాలి, తెలంగాణ మూమెంట్ తెలంగాణలో ఉన్నాం కదా. నేను అప్పుడు కొండలక్ష్మణ్ బాపూజీ గారితో ఉంటి తెలంగాణ రాష్ట్ర సాధన సంయుక్త వేదిక అని ఏర్పాటు చేసి స్వాతంత్ర సమరయోధులు, ప్రజా సంఘాలు, దానికి కేశవరావు జాదవ్ గారు కన్వీనర్గా ఉండే, వారు చైర్మన్గా ఉండే. సరిగా వాళ్ళకి ఏంటంటే ఒక మితవాద సంఘర్షణ జరుగుతుండే ఇద్దరి మధ్య. ఈయననేమో కమ్యూనిస్టు భావజాలపు మితవాదం, ఈయననేమో కాంగ్రెస్ భావజాలపు మితవాదం ఉంటుండే. ఆ సంఘర్షణలో కేశవరావు జాదవ్ గారు ఒక సందర్భంలో స్కిప్ అయిండు. అప్పుడు నన్ను దానికి కన్వీనర్ చేసిండ్రు వారు చెప్తుండే, మీరు ఏం చేసినా కూడా కేసీఆర్ గారితో ఉండకండి అని చెప్తుండే బాపు. చెప్తుంటే సందర్భం వచ్చినప్పుడు ఆయన కొండా లక్ష్మణ్ బాపూజీనే స్వయంగా అన్నారా కేసీఆర్ గారితో చెప్తుండే. తర్వాత నేను జేఏసీకి వచ్చినాక 1.5 year నాతో మాట్లాడలేదు ఆయన. అంటే ఆయన గౌరవంగా చెప్తుండే, కేసీఆర్ గారు సరైన పంథాలో ఉద్యమం తీసుకుపోవట్లేడండి, మీరు అటువైపు వెళ్ళకండి అంటుండే. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన సంయుక్త వేదికతో మేము మూమెంట్స్ చేసినాము. ఇది టీఆర్ఎస్ ఏమో పార్టీ కదా, అది ఒక కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్స్. బట్ చాలా పెద్దలు ఉంటుండే, కేశవులు గారు, కొంత పెద్ద పెద్ద స్వాతంత్ర ఇంకా కొంత దేశం చిన్నమలయ్య గారు ఇట్లా ఉంటుండే. నేను ఒక్కనే యంగెస్ట్ అప్పుడు 30+ జనపరావు. సో నేను ఎక్కువ వాళ్ళకు చేతిలో ఉపయుక్తంగా ఉంటుంటే ఇప్పుడు ఏ పని చేయాలన్నా కూడా ఫిజికల్గా నేను ఉంటుండే. కాబట్టి ఆయన చెప్పిండు అప్పుడు ఇట్లా అని. వారు మొదట నేనే వారికి జలదృశ్యం ఇంటిని ఇచ్చిన, ఇట్లా వారు సరైన పందాల పోవట్లే, అటు మాత్రం పోకండి అంటుండే. అటు తర్వాత నన్ను కన్వీనర్గా చేసి చాలా మూమెంట్స్ చేసినాం. చలో ఢిల్లీ పెట్టి అక్కడ చేయడము, ప్రధానమంత్రి గారిని కలవడం. అప్పుడు ఆలి నరేంద్ర గారు మాకు ఢిల్లీ పార్లమెంట్ అపాయింట్మెంట్స్ అంతా తను చూసి, తెలంగాణ సాధన సమితి ఆయన సాధన సమితి ఉండే అప్పుడు ఎంపీగా అయిన తర్వాత ఆయన బీజేపీతో కలిసిండు. అప్పుడు అయినా కూడా ఆయన ఈ మూమెంట్కు పాజిటివ్గా ఉండేది. చాలా విస్తృతంగా సమావేశాలు ఏర్పాటు చేసినా వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ ఉండేది టీఆర్ఎస్. నేను దీంట్లో ఇన్వైట్ చేసిన తర్వాత కోదండరామ్ గారు నన్ను దాంట్లో స్పోక్స్ పర్సన్గా పెట్టిన క్రమంలో మళ్ళీ ఒకసారి బాపు కలుద్దామని అంటే, మీరు వారి వైపు ఉన్న తర్వాత నా వైపు రావద్దు అని పెద్ద ఆయన. అంటే చాలా నన్ను ఏమంటారు మంచిగా చూసేటోడు, చాలా మంచి. ఈ ఏజ్లో కొంచెం మొరల్స్ మెయింటైన్ చేసుకుంటున్నాం, అట్లా కంటిన్యూ చేయమని చెప్పి నన్ను అంతమంది పెద్దలు ఉన్నప్పుడు నన్ను కన్వీనర్గా చేసిండు. అది నాకు ఇప్పటికీ అర్థం కాదు నన్ను ఎందుకు చేసిండు అనేది. సో అరే సంథింగ్ ఏదో నాలో స్పెషాలిటీ ఉందని అనుకుంటే, ఇక్కడికి వచ్చినాక జేఏసీ ఏర్పడిన తర్వాత మందకృష్ణ గారు కొన్ని పరిస్థితుల వల్ల జేఏసీని వదిలిపెట్టాల్సి వచ్చింది. కేసీఆర్ గారికి వారికి వచ్చిన సందర్భంలో అయితే నేను ఇటు ఉండాలన్నా అటు ఉండాలన్నా నన్నేమో కృష్ణమాదిక్ గారు పిలిచిండ్రు. ఆయనేమో క్విట్ అయిండు. నేను ధర్మ సందేహం, నాకు పిలిచినోడు లేడు, నేను ఇక్కడికి వచ్చిన అని చెప్పేసి అన్న తర్వాత కోదండరామ్ గారు ఉండి, సరే కృష్ణమాదిక్ గారు పోయినా తనకు వేరే అటు ఇప్పుడు ఎంఆర్పిఎస్ మూమెంట్ ఉంటుంది, ప్రజా మూమెంట్లు ఉంటాయి, ఆయనకు ఎక్స్క్లూజివ్ తెలంగాణ మూమెంటే చేయాలంటే కూడా ఆయనను అప్పుడు చైర్మన్ చేయాలని డిమాండ్ చేసిండ్రు. చేయనందుకు ఆయన అలిగిండు. ఒక మీటింగ్లో, కొంత వరంగల్ మీటింగ్లో అంతా కొంచెం అలజడి గందరగోళం అయింది. సో నేను తెలంగాణ మాలమానాడు అని పెట్టిన. మాలమానాడు పివి రావు గారు ఉంటుండే, తర్వాత ప్రభాకర్ గారు, మన జూపుడి గారు, తర్వాత కార్యం శివాజీ వీళ్ళు ఉన్నప్పుడు కూడా అప్పుడు గద్దరన్న, తర్వాత ఎవరు గీతారెడ్డి గారు, మల్లు రవి గారు వీళ్ళంతా ఉండి మనం వర్గీకరణ అనే విషయం పక్కన పెట్టి తెలంగాణ కొరకు మాలల్ని ఒక సంస్థాగతంగా మద్దతు చెప్పే విధంగా ఉండాలి చరిత్రలో. మరి